అయ్యా, 5 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గంలోనే రోడ్లు వేస్తా, వాటర్ సప్లై ఇప్పిస్తా అన్నారు. ఇంకా ఎన్నో హామీలు ఇచ్చారు. ఇక్కడ చూస్తే అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఓట్లాడడానికి వచ్చాం. జనం ఊరుకుంటారా? చూడు దాసు, అభివృద్ధిని భవిష్యత్తుని ఉద్దేశించే ఓటర్లు ఎవరు ఉండరు ఇక్కడ. ఓటుకు నోటు క్వార్టర్ అందిస్తే ఓట్లేసే ఓటర్లే ఉంటారు ఇక్కడ. మన ఓటర్లకంత జ్ఞానమే ఉంటే నాలాంటి నీచుడు అసెంబ్లీలో ఎలా ఉంటాడు చూస్తావుగా. నిలదీస్తారు, నిలబడి అన్నం పెడతారు. ఈసారి కూడా మన ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి. మీకు న్యాయం జరిగేలా నేను చూసుకుంటాను. ఇదిగో నీ ఓటుకు 3000. ఈసారి కూడా మన పార్టీకి ఓటు పడాలా? ఇదిగో నీ ఓటుకు 3000 మందు సీసా. ఈసారి కూడా మన పార్టీకి ఓటు పడాలా? అయ్యా, అవతల పార్టీలు 2000 ఇచ్చినారు, మీరు 3000 ఇచ్చినారు. నా ఓటు మీకేనాయా? తమ్ముడు, ఈసారి కూడా ఓటు మనకే వెయ్యాలి. ఈసారి కూడా మన ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి. ఇదిగో నీ ఓటుకు 3000. ఈసారి కూడా మన పార్టీకి ఓటు పడాలా? ఇది మన ఎలక్షన్ పరిస్థితి. వేలు ముందరగాళ్ళకి అవకాశం ఇస్తే ఇలాగే ఉంటుంది. హలో, ఏంటిది? నీ ఓటుకు నేను ఇచ్చే నోటు తమ్ముడు. బాగుంది. ఓటుకి నోటా? ఒక్కోటికి 3000. మీరు పదవిలోకి వస్తే గవర్నమెంట్ ఇచ్చిన జీతం ఎంత? 1,25,000. నెలకి 1,25,000 అంటే సంవత్సరానికి 15 లక్షలు. 5 సంవత్సరాలకి 75 లక్షలు. అంటే మీరు గెలిస్తే ప్రభుత్వం ఇచ్చే జీతం 5 సంవత్సరాలకి 75 లక్షలు. మీరు నా ఒక్కడి ఓటు 3000 ఇచ్చుకున్నారు. ఇలా ఈ నియోజకవర్గం మొత్తం 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇలా ఒక్కొక్కడికి 3000 ఇచ్చుకుంటూ పోతే మీరు ఓట్లకి పెట్టే ఖర్చు కాదు మా జీవితాలను కొనడానికి పెట్టే ఖర్చు అక్షరాల 90 కోట్లు. మీ ఆదాయం 75 లక్షలు. మీరు పెట్టే పెట్టుబడి 90 కోట్లు. ఎక్కడిది ఇంత డబ్బు? మాకు రోడ్లు ఏమని, వాటర్ సప్లై ఏమని, కరెంట్ సప్లై ఏమని ప్రభుత్వం నిధులు కేటాయిస్తే వాటిని మింగేసి ముష్టి వేసినట్టు మా చేతిలో 3000 పెడితే ఓటు వేయడానికి ఓటర్లు ఏమన్నా ఎర్రి పుష్పాల్లా కనిపిస్తున్నారా? ఈ ఒక్క రీజన్ చాలదా నీకు ఓటు వేయకూడదని చెప్పడానికి? నీకు ఓటేస్తే మా జీవితాలు బాగుపడవని చెప్పడానికి? ఇలాంటి నీచులు అసెంబ్లీలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రజల్లో మార్పు రావాలి, అలాగే సిస్టంలో కూడా మార్పు రావాలి. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే క్వాలిఫికేషన్ కావాలి. అదే గవర్నమెంట్ నడిపించేవాడికి మాత్రం ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే ఎటువంటి పోలీస్ కేసు ఉండకూడదు.
అదే గవర్నమెంట్ నడిపించేవాడికి మాత్రం లేని పోలీస్ కేసులు ఉండొచ్చు. నిజంగా మన దేశంలో మార్పు రావాలంటే ఐఏఎస్ ఐపీఎస్లకి ఎలాంటి క్వాలిఫికేషన్ అడుగుతున్నారు? ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే ప్రతి ఒక్కరిని కూడా అలాగే క్వాలిఫికేషన్ అడగాలి. ప్రజలకు హామీలు ఇచ్చే ప్రతి నాయకుడు తన ఇచ్చిన హామీలను నెరవేర్చిన పక్షంలో తన నెక్స్ట్ నామినేషన్ రద్దు చేయాలి. ఇలాంటి చట్టాలు ఎప్పుడు వస్తాయో, వాటర్లో మార్పు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఇలాంటి నీచులను అసెంబ్లీలోకి వెళ్లకుండా మనం చూడగలం. నిజంగా మనం పోగొట్టుకున్న స్వతంత్రాన్ని అప్పుడు సంపాదించుకోగలం.